ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద ప్రవాహం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది బోరాజ్ మండలం నుంచి జైనాథ్ వెళ్లే రహదారి ఏదైతే ఉందో ఇక్కడ ఉన్న లో లెవెల్ వంతెన పై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో మహారాష్ట్ర వైపు నుంచి వచ్చే వాహనాలు అక్కడే నిలిచిపోయిన పరిస్థితి. ఇటు తెలంగాణ వైపు నుంచి మహారాష్ట్ర వైపు జైనాథ్ మీదుగా వెళ్లాల్సిన వాహనాలు, భారీ వాహనాలు సైతం నిలిచిపోయాయి. అయితే టూ వీలర్స్ అదేవిధంగా ప్రజా రవాణాకు సంబంధించిన వాహనాలను అటువైపు నుంచి దారి మళ్లించిన పరిస్థితి. భారీ వాహనాలు మాత్రం కిలోమీటర్ల మేర ఇక్కడ నిలిచిపోయాయి. ఎందుకు అంటే ఇక్కడ సాత్నాల అదేవిధంగా మత్తడివాగు ప్రాజెక్టులకు ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో మత్తడివాగు ప్రాజెక్టుకు సంబంధించి ఈ 2 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఆ దిగువకు వచ్చే ఈ వాటర్ వల్లనే ఇక్కడ తర్నం వాగు వద్ద లో లెవెల్ వంతెనపై ఉప్పొంగి వరద నీరు ప్రవహిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టుకు 7 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే ఉమ్మడి జిల్లాలో ఇటు మంచిర్యాల కావచ్చు, నిర్మల్ అదేవిధంగా కొమ్రభీం, ఆదిలాబాద్ జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతుండగా అటు స్వర్ణ ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. గడ్డెనవాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. ఆ గడ్డెనవాగు ప్రాజెక్టు, స్వర్ణ ప్రాజెక్టుకు ఒక గేటు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గడ్డెనవాగు ప్రాజెక్టుకి ఇంకా 1425 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 3300 క్యూసెక్ల అవుట్ఫ్లో కొనసాగుతుంది. కడెం ప్రాజెక్టుకు 7 గేట్లు ఎత్తి దిగువకు మొత్తం 9 గేట్ల ద్వారా కాసేపటి క్రితం వరకు నీటిని విడుదల చేశారు. 99,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉండగా 1,00,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్నట్టు అధికారులు లెక్కలు చెప్తున్నాయి. ఇక మరోవైపు చూసుకుంటే అటు కొమ్రభీం ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుంది. కొమ్రభీం ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తుంది. దీంతోపాటు లో లెవెల్ కాజ్వేల పైన ఈ విధంగా వరద ప్రవహిస్తుంది. ముఖ్యంగా అటు ఈ 2-3 రోజుల క్రితం వరకు గోదావరి పరివాహక ప్రాంతాలు తేరుకోలేదు. వరదలోనే చిక్కుకున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న క్రమంలో మళ్ళీ వర్షం కురుస్తుంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఎక్స్ రోడ్లో 107.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా కెరమెరి మండలంలో 88 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లా తపాలాపూర్లో 62.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా నిర్మల్ జిల్లా పెంబిలో 49 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారిక లెక్కలైతే చెప్తున్నారు, అధికారులు ప్రకటించారు. ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఆదిలాబాద్ జిల్లాలో 20,000 పైచిలుకు ఎకరాల్లో పంటలు నష్టపోగా ఇటు మంచిర్యాల జిల్లా అదేవిధంగా కొమ్రభీం జిల్లాలో సైతం 15 నుంచి 18,000 మధ్యలో ఎకరాల్లో పంటలు నష్టపోయాయి. ఇటు నిర్మల్ జిల్లాలో సైతం 8 నుంచి 10,000 పైచిలుకు ఎకరాల్లో పంటలు నష్టపోయాయని ప్రాథమికంగా అంచనా వేశారు. అయితే వర్షాలు తగ్గితే పూర్తి స్థాయిలో అంచనా వేసి పంట నష్టం ఏంటనేది తేల్చే అవకాశం ఉంటుంది. అయితే పంట నష్టంపై ప్రత్యేక బృందాలను సైతం రంగంలోకి దింపిన నేపథ్యంలో మళ్ళీ అక్కడక్కడ కురుస్తున్న వర్షాల కారణంగా కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతున్నాయి. మరి ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఈ తర్నం వాగు వద్ద వాగు ఉప్పొంగి ప్రవహించిన నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడిన సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇటు తెలంగాణ నుంచి మహారాష్ట్ర బల్లార్ష వైపు వెళ్లే వాహనాలు అదేవిధంగా జైనాథ్ మీదుగా తెలంగాణలోకి ఏదైతే బల్లార్ష మీదుగా జైనాథ్ మీదుగా వచ్చే వాహనాలు ఇటువైపు ఈ తర్నం వాగు వద్ద నిలిచిపోయిన పరిస్థితి అయితే ఇది కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపల్లి ఎన్టీవీ, ఆదిలాబాద్ జిల్లా తర్నం వాగు నుంచి.